హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఇంటి భోజనం మినీ బ్లాగ్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు మేమైతే విశాల్ మార్ట్కి వచ్చాము, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా. మేము బయటికి అయితే నార్మల్గా మార్కెట్కి అని వచ్చాము, కానీ మేము మార్కెట్కి వెళ్ళలేదు. ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు మార్కెట్కి వెళ్దామనే లోపలే మా పెద్దమ్మ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు మూవీకి వెళ్తున్నాము, మీరు కూడా రండి అంటే ఇంకా మేము మళ్ళీ ఆ కూరగాయలు పట్టుకొని ఎందుకు వెళ్ళాలి, ఇంకా అంతవరకు విశాల్ మార్ట్లో ఏవైనా కావాలంటే చూద్దాము, చిన్న చిన్నవి తీసుకొని డిక్కీలో పెట్టుకొని వెళ్దాం అనుకున్నాం. కానీ మా అమ్మ ఇంకా కొనింది చూడండి, పూల కుండీలు. వద్దన్నా కూడా పూల కుండీలే ఉంటుంది. అదొక పిచ్చండి మా అమ్మకి. ఎప్పుడు చూసినా పూల కుండీలు, లేదంటే బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, అవి చిలకలు, అవి ఆరెంజ్ ఫ్రూట్స్, అవే 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 మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి. మా ఇంటికి వచ్చే వాళ్ళైతే చాలామంది మమ్మల్ని ఎన్నిసార్లు ఏమని అడిగినారంటే, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందా, మీరు ఫంక్షన్కి ఏమైనా డెకరేషన్ చేసినారా, ఎంతమంది అడిగినారని. కానీ మా అమ్మ మాత్రం మానుకోదు, మళ్ళీ పూల కుండీలు కొంటానే ఉంటుంది. కానీ మా నాన్న ఏదైనా ఫర్నిచర్ తెచ్చాడు అనుకోండి, ఇంకా అస్సలు ఒప్పుకోదు. ఇంకా ఆ రోజు గొడవే. మేము నార్మల్గా అయితే డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తినము. డైనింగ్ టేబుల్ ఎందుకు తెచ్చావు, దివాన్ ఎందుకు తెచ్చావు, డబుల్ కాట్ ఎందుకు తెచ్చావు, ఎప్పుడు మా అమ్మ అట్లానే గొడవ పడుతూనే ఉంటుంది. కానీ మా అమ్మ మాత్రం ఇలా పిచ్చి పిచ్చి పూల కుండీలు, డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కొంటుంది. ఎందుకు మా అట్లా అంటే వినదు, అవి వద్దు అంటుంది అంతే. అట్లా ఎన్నిసార్లు అని గొడవ పడతాయంటే అన్నిసార్లు. మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ కావాలి అంటుంది. కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఇప్పించినామే అనుకో, ఆ తిరిగి మేమే వేసుకోవాలి తప్ప నేను మా అక్కను మా అమ్మ మాత్రం వేసుకోదు. ఒక 2 or 3 years నుంచి మేము ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ కొన్నా అవి పక్కనైనా ఉంటాయి, లేదంటే నేను మా అక్కనో వాడాలి అంతే తప్ప. మా అమ్మ చూస్తుంది, తీసుకుంటుంది, నచ్చితే పక్కన పెడుతుంది అంతే. దానికి ఎందుకు తీసుకోవడం అంటే వినదు. ఇప్పుడు మళ్ళీ పూల కుండీలు తీసుకుంది, అవి బండ్లో పట్టకుంటే ఇంకా బిల్ వేయించుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ వచ్చినాం మూవీకి. నేను కూడా కొన్ని టాప్స్, జీన్స్ తీసుకున్నాను. ఈ టాప్ తీసుకున్నాను, ఎలా ఉందో చెప్పండి. నార్మల్గా జీన్స్ వచ్చేసి బ్యాగీ జీన్స్ తీసుకున్నాను. ఇంకా బిల్ వేయించుకొని ఇంటికి వెళ్ళి మూవీకి వెళ్ళాము. ఆ మూవీ దగ్గర కూడా ఏం జరిగిందంటే, అది డైమండ్ డెకాయిట్ మూవీకి వెళ్ళినాము. ఆ మూవీ ఆ రోజే రిలీజ్ అయిందని చెప్పేసి అక్కడ కేక్ వస్తూ ఉన్నారు. మేము కూడా ఆ రోజే వెళ్ళడంతో మాకు కూడా కేక్ ఇచ్చినారు. ఆ రోజైతే అలా అన్ఎక్స్పెక్టెడ్గా మేము మూవీకి వెళ్ళాల్సింది వచ్చింది. కామెంట్ చేయండి. ఆకాశం మబ్బుల్లో తాగి ఉన్న ఈ పల్లె, తడిసిన మనసులపై అడుగులు వేసే, హత్తుకున్న ఈ గుండె కన్నీరు పెడుతుంటే, మనసులోని ఈ బాధ ఎవరు చూసే, ఆరు బయట వెన్నెల్లో పంచుకున్న కబురులు, కష్టమెదురైనప్పుడు నిల్చున్న